వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుని తొలగించాలి. ముదోల్ అసెంబ్లీ కన్వీనర్ సాయినాథ్ డిమాండ్. ఉచిత ప్రయాణం ఎలా ఉంది? మహిళల్లో అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చిట్నేని దంపతుల సాయం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పోలీసింగ్ లో అనేక సవాళ్లు ఉన్నాయి. డ్రగ్స్ లాంటి సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు వెళ్తానని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సిపి మాట్లాడుతూ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా కీలకం. ప్రజలకు త్వరగా సాయం చేయాలన్నది మా పోలీస్ కర్తవ్యం అన్నారు. ర్యాగింగ్ ను సహించేదే లేదన్నారు. షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తామని, హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత సిటీగా మారుస్తామని, సైబరాబాద్ రాచకొండ కమిషనర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రగ్స్ ను నిర్మూలిస్తామని సిపి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. Thank you so much and thank you so much. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్లకు మారుపేరని ముదోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవారి సాయినాథ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహునికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముదోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవారి సాయినాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరని, ఆ పార్టీ నాయకులు రాహుల్, సోనియా గాంధీ అందరూ అవినీతి పరులని అన్నారు. అవినీతి రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుని వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అవినీతికి మరో పేరు కాంగ్రెస్. కాంగ్రెస్ అవినీతికి మరో పేరు కాంగ్రెస్. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. ధీరజ్ సాహును అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. ధీరజ్ సాహును అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ చేసి నగర ప్రజల్ని కలిసిన అనంతరం బస్టాండ్ లో ఉచిత ప్రయాణంపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, నాయకులు తాడూరి శ్రీనివాస్, పూజల హరికిషన్ తదితరులు ఉన్నారు. నేను పొన్నం ప్రభాకర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. 15 రోజులు సమీక్షించి ఏం మార్పులు చేయాలి, అసలు ఒకటేసారి కాదు కదా. ప్రభుత్వం వచ్చి 6 రోజులే. అంతకుముందు ఆర్టీసీని చంపేసారు. ఈ ఆర్టీసీని బలోపేతం చేస్తాం. గవర్నమెంట్ ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రులందరూ ఆలోచన. ఆర్టీసీ ప్రజలకు ఉపయోగపడుతుంది. రోజు 45 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ఇలా 45 లక్షల మంది మహిళలు ఫ్రీ వరకు 10 లక్షల మంది పెరిగారు అనుకో. బస్సులు కావాలి కదా. ఫ్రీ అయిపోయింది. బస్సు టికెట్ ఉన్న ఆ రోజు టికెట్ ఉంటుండే. వాట్ ఎటు పోతారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నావా? ఫ్రీ బస్, అమ్మమ్మ ఇంటికి ఫ్రీ. ఎవరు?
సికింద్లాపూర్ అవసరాలే ఇంకా అకేలేనా ఇద్దరు అకేలేనా ఫ్రెండ్సా సికింద్లాపూర్ అంటే మన రోజు పక్కదా మా ఊరు పక్కదా వస్తుందా డైరెక్ట్ ఆడికి మరి ఫార్మసీ విచ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నువ్వు ఫార్మసీయా బీ ఫార్మసీ చేయకండి బీ ఫార్మసీ చేస్తే ఏంటి బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేయి ఎం ఫార్మసీ చేసిన తర్వాత ఇంకా పైన స్కోప్ ఉంది కానీ డీఫార్మ్ చేయకండి డీఫార్మ్ క్యాటరక్స్ ఉంది కాలేదు రైట్ మీ ఊరికి వచ్చినా రైట్ ఏం చదువుతావు ఫార్మసీ రోజు వస్తావు అటు నుంచి ఇడికి శనివారం నుంచి ఇడికి వస్తావు ఈ నుంచి కాలేజీకి పోతావు ఆల్ ది బెస్ట్ ఏమమ్మా ఎటు అందరు గుడ్ మార్నింగ్ ఏ కాలేజీ ఏంది ఏం కాలేజ్ అది ఫార్మసీ అందరు ఒకటేనా చాలా మంది చదువుతున్నా ఉన్నాను ఏ ఊర్లో అది దుద్దాడ పోవాలా బస్సులో దుద్దాడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా ఏడా దుద్దాడ స్టాప్ లేకపోతే ఎట్లా ఆపుతాడు స్టాప్ కి అక్కడ టికెట్లు ఇస్తాం సార్ మామూలు బస్సు చెప్తాం ఉన్నాయి కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేద్దాం కొన్ని మీరు ఆపకపోతే నాకు కాల్ చేయండి చెప్తాను సార్ ఆర్ఎం గారు ఏడికి రోజు ఏడిపోతున్నావి ఫ్రీ అవుతున్నావా బస్సులా ఇది తీసుకొని పోతున్నావా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుపేద కుటుంబాలకు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని 20 మందికి వృద్ధులకు గూడెం గ్రామానికి చెందిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు సాయం చేశారు. ఈ సందర్భంగా కొమ్మటి రాజమల్లు మాట్లాడుతూ చిప్పలపల్లి గ్రామానికి మాధవి వెంకటేశ్వరరావు దంపతులు గతంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు చీరలు, నూతన వధువులకు పుస్తల మెట్టలు, బ్లాంకెట్స్ అందించారని తెలిపారు. ఓకే ఫోన్ చేస్తే కలుపుతలేదని బడికి బసిట్ పడకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు వారు బావైనటువంటి విద్యాసాగరరావు గారు చిప్పలపల్లి గ్రామానికి కోరడంతోనే 20 మంది నిరుపేదలకు సలికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. వారు మా చిప్పలపల్లి గ్రామానికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. ఇంతకుముందు కూడా చీరలు మరియు నిత్యావసర సరుకులు సుధా పండుగ తొలాకాశ పండుగ కూడా ఇచ్చినారు. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా చిప్పలపల్లి గ్రామంలో నేను నిరుపేదలకు అందరికీ దుప్పట్లు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. మరియు నేను పిలవగానే వచ్చినట్టు మా సర్పంచ్ దేవయ్య గారికి, మా గ్రామ శాఖ అధ్యక్షుడు రాయలింగం గారికి, మరియు మా సర్పంచ్ రాజయ్య గారికి, మరియు ఉప సర్పంచ్ నర్సయ్య గారికి, మరియు మా గ్రామంలోని యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా చిప్పలపల్లి గ్రామం తరపున విద్యాసాగరరావు గారికి మరియు వారి బావైనటువంటి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిప్పలపల్లి గ్రామంలో గూడెం వాస్తవ్యులు అయినటువంటి చిట్నేని వెంకటేశ్వరరావు మాధవి గారు పంపించినటువంటి సుమారు ఒక 30 రగ్గులను 20-30 రగ్గులను చిప్పలపల్లి గ్రామంలోని వృద్ధులకు, నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. మరి గతంలో వెంకటేశ్వరరావు కూడా చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి చిప్పలపల్లి రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మరి చిప్పలపల్లి గ్రామంలో నిరుపేదలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి ఏఎంసీ వారి దృష్టికి తీసుకుపోవడం వల్ల వాళ్ళు ఒక 30 రగ్గులను ఈరోజు ఇక్కడికి పంపిణీ చేయడం జరిగింది. మరి వాటిని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రాయమల్లు,
గ్రామశాఖ టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రాయలింగం గారు, మరి మాజీ సర్పంచ్ చందన రాజయ్య, ఉప సర్పంచ్ నర్సయ్య, మరి గ్రామంలోని యువకులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమం గతంలో కూడా వారు రకరకాల రేషన్ పంపిణీ కావచ్చు, లేకపోతే దుస్తులు పంపిణీ కావచ్చు, రకరకాల సేవా కార్యక్రమాలు పాల్పంచుకున్నారు. మరి అదే క్రమంలో ఈరోజు ఈ వృద్ధులకు నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేసిన కార్యక్రమం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వెంటనే ఏది అయినా ఏదైనా ఇబ్బంది పడుతున్న విషయాన్ని వారి దృష్టికి వెంటనే తీసుకుపోయి సమాచారం ఇవ్వడం వల్ల ఇక్కడ సరైన సకాలంలో వారి సేవలను ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. మనందుకు ఎప్పటికప్పుడు వారికి సమాచారం ఇస్తున్నటువంటి రాయమల్లు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చిప్పలపల్లి గ్రామంలో మా వెంకటేశ్వరరావు గారు చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి రాజేష్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా మీద ఎంతో నమ్మకం ఉంచి మరియు పార్టీ ఇచ్చిన ఆదేశాలను మా గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారి చేతుల మీదుగా అందుకున్న ఈ పదవిని నా జీవితంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి తెలియజేసుకుంటూ మా గౌరవ మంత్రి వర్యులు విడుదల రజనీ గారికి, అలాగే నా సోదరుడు విడుదల వేణుగోపీనాథ్కి మరియు మా వైఎస్ఆర్సీపీ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ వారు నాపై పెట్టిన నమ్మకాన్ని మేమందరం కలిసి రాబో ఎన్నికల్లో విజయాన్ని 2019 కన్నా ఇంకా నిన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన పథకాలు, చేస్తున్న కార్యక్రమాలు వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతే టౌన్ లోను అన్ని భాగాలుగానే సమావేశాలు పెట్టారు. ఒకటే గుంపుగా పెట్టకుండా వార్డుగా, వార్డులో కూడా 2-3 భాగాలుగా అవసరమైంది. ఇది చెప్తే అవసరం కూడా తెలుసుకుంటారు. నియోజకవర్గంలో సమస్యల మీద అంటే ఈ రోజు సమన్వయకర్తగా తీసుకున్నాం, అలాంటి ఇన్ఛార్జిగా కానివ్వండి, త్వరలోనే దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారి ద్వారా, అలానే ప్రతి కార్యక్రమానికి సంబంధించి రైతాంగానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే పంట నష్టపరిహారం కానివ్వండి, పూర్తి స్థాయిగా వాళ్ళందరికీ కూడా మన మండలాధికారుల ద్వారా మొత్తం టోటల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డేటా మొత్తాన్ని కూడా తొందరగా పంపించి వాళ్ళకి నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో, మరియు ఇది రైతు ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని రుజువు చేసి చూపించారు. ప్రతి ఒక్కరికి ఆయన చేస్తున్న డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ ఏదైతే ఉందో టీపీటీ స్కీమ్, దాని ద్వారానే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లకి డబ్బు జమ చేయబడుతుంది. దాని ద్వారానే టీపీటీ స్కీమ్ ద్వారా చేయడం ద్వారా ఏదైతే పారదర్శకంగా జరుగుతుందో, కానీ ప్రచారం లేకపోవడం వల్ల ఇదంతా ఎవరికి తెలియడం లేదు. దీన్ని ప్రచారంగా చేయాలి. ప్రతి ఒక్క రైతాంగానికి జరిగే ప్రతి లాభాన్ని కూడా మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరిక.
తొలగించాలి. ముదోల్ అసెంబ్లీ కన్వీనర్ సాయినాథ్ డిమాండ్. ఉచిత ప్రయాణం ఎలా ఉంది? మహిళల్లో అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చిట్నేని దంపతుల సాయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.